మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. వేల పాటలు పాడిన జానకి గారు నిన్న చనిపోవడం జరిగింది. అసలు ఆవిడ చనిపోయినా గానీ ఆవిడ పాటలు ఆవిడ ఎప్పటికీ చిరస్థాయిగా బతికే ఉంటారు. సో మీరు కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. మీరు చేసిన సినిమాల్లో ఆవిడ పాటలు పాడారు. జానకి గారితో మీకేమైనా అనుబంధం ఉందా? ఉందమ్మా. ఒక్కసారి మేము హీరో విశాల్ పిక్చర్ చెన్నైలో ఈసీఆర్ రోడ్లో చేసాం. అది గుర్తు తెచ్చుకుంటే చాలా కష్టంగా ఉంది మనసు. కొంతమంది మనం మర్చిపోలేం. ఒక చంద్రమోహన్ గారు కానీ, చలపతి బాబాయ్ కానీ, అలా జానకమ్మ. ఎందుకంటే ఆ షూటింగ్ చేసేటప్పుడు జానకమ్మ గారు ఇంటి ఎదురుగా షూటింగ్ చేస్తున్నాం. బాల్కనీ నుంచి నేను చూస్తాను, లాన్లో కూర్చుని ఉంటారు. సాయంకాలం వెళ్ళిపోయి ఆవిడతో టీ తాగేసి కాఫీ కావాలంటే ఏం కావాలరా అనేవాళ్ళు. ఆ రా అన్న మాట తప్పేది కాదు. ప్రతి ఒక్కళ్ళని అలాగే చూసేవాళ్ళు అమ్మ. అందుకే జానకి అని చెప్పలేం, జానకి అమ్మ అంటాం. జానకమ్మ తల్లిలాగానే అందరిని చూసేవాళ్ళు. ఆవిడ మనలో ఇప్పుడు లేదు అని, శారీరపరంగా లేదు ఆవిడ, అంతే. సినిమా ఈ పాట ఉన్నంత వరకు బాలుగారు ఉంటారు, జానకమ్మ ఉంటారు, లతా మంగేష్ గారు ఉంటారు. సినిమాలో ఉన్నది ఒక అదృష్టం అంతే. అవును, అందరూ ఉంటారు, మనలోనే ఉంటారు. అది జానకమ్మ పాట విన్నంత వరకు, మనం విన్నంత వరకు, మనం ఉన్నంత వరకు ఆవిడ మనతోనే ఉంటారు. ఒక్కటి, మీ ద్వారా ఆవిడ ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. అంటే చివరిసారి మీరు ఎప్పుడైనా కలిసిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఒక 3 years ముందు అనుకుంటా, 3-4 years ఉండొచ్చు. ఆ తర్వాత నేను కలవలేదు. చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తున్నాం. వాళ్ళ అబ్బాయి పక్కన ఉన్నారు. అంటే అబ్బాయికి కొంచెం ఏదో సిగరెట్ తాగే అలవాటు ఉంది. సిగరెట్ రూమ్కి వెళ్ళారు. అమ్మని చూసేటప్పుడు ఎదురుగా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ ఇప్పించండమాట రా అన్నారు. మళ్ళీ అలాగేరా. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళతో మనకి ఎక్స్పీరియన్స్ ఉండిపోతుంది. అది మనసులో అందరూ వెళ్ళాల్సిందే. కానీ కొంతమందితో మనం ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. అలా అనిపించేది జానకమ్మతో. నా తల్లిని కోల్పోయినట్టే ఫీల్ అవుతున్నా నేను. నేను పొద్దున్నే మా స్టాఫ్తో చెప్పాను, రాత్రి మీరు ఇలా వెళ్ళారా, న్యూస్ వస్తుందిరా. రాత్రి నుంచి మనసు కొంచెం ఏదో మనం బరువెక్కి కూర్చున్నాం. మనం మనుషుల్ని మనం పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది, అలాగుంది. ఆ రోజుల్లో సింగర్స్ సినిమా వాళ్ళకి పరిచయాలు అనేవి ఎలా ఉండేవి? అంటే కలిసి వాళ్ళు ఎప్పుడైనా షూట్స్ అవుతూ 100% ఉంటుందమ్మా. ఒక హీరో పాడుతున్నారు అంటే వెళ్ళిపోయి స్టూడియోలో వాళ్ళతో ఇలా పాడితే బాగుంటుంది కదా, వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుందని విని బాలుగారు పాడేవారు అని. బాలుగారితో నేను 2 పిక్చర్లు చేశాను. వర్క్ చేసేటప్పుడు 2 పిక్చర్లు వర్క్ చేశాను. కానీ కాంబినేషన్ లేకపోయినా కూడా ఒక 2 సీన్ మాత్రమే కాంబినేషన్ ఉంది. అలా చెప్పేవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. అలా జానకమ్మ మేము లాన్లో కింద కూర్చొని అమ్మతో మాట్లాడేది, ఇవన్నీ కొన్ని ఎక్స్పీరియన్స్. అవన్నీ అది ఉండేది అప్పట్లో, అది ఉండేది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, చిత్రమ్మకి మనోగారికి మనోధైర్యం చాలా ముఖ్యం. వాళ్ళిద్దరికి మాట్లాడితే జానకమ్మ జానకమ్మ అంటారు చిత్ర గారు. మనోగారికి కూడా అంతే, జానకమ్మ జానకమ్మ అని. ఇద్దరు, ఒక ఎడం భుజం పోయింది, కుడి భుజం పోయింది. 2 లెజెండ్స్ పోయారు. మనోగారికి కానీ చిత్ర గారికి కానీ ఆ దేవుడు ఇంకా మనోధైర్యాన్ని ఇవ్వాలి, మనోబలం ఇవ్వాలి. మాటకి చిత్రమ్మని ఎప్పుడు అంటూ ఉంటారు, జానకమ్మ జానకమ్మ అని. అంత ఇష్టం ఆవిడకి. ఇప్పుడు మనోగారు ఎలా ఉంటారో అని తలుచుకుంటే, సినిమా ఈ పాట ఉన్నంత వరకు బాలుగారు ఉంటారు, జానకమ్మ ఉంటారు, లతా మంగేష్ గారు ఉంటారు. సినిమాలో ఉన్నది ఒక అదృష్టం అంతే. అవును, అందరూ ఉంటారు, మనలోనే ఉంటారు. అది జానకమ్మ పాట విన్నంత వరకు, మనం విన్నంత వరకు, మనం ఉన్నంత వరకు ఆవిడ మనతోనే ఉంటారు. ఒక్కటి, మీ ద్వారా
ఆవిడ ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. అంటే చివరిసారి మీరు ఎప్పుడైనా కలిసిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఒక 3 years ముందు అనుకుంటా, 3-4 years ఉండొచ్చు. ఆ తర్వాత నేను కలవలేదు. చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తున్నాం. వాళ్ళ అబ్బాయి పక్కన ఉన్నారు. అంటే అబ్బాయికి కొంచెం ఏదో సిగరెట్ తాగే అలవాటు ఉంది. సిగరెట్ రూమ్కి వెళ్ళారు. అమ్మని చూసేటప్పుడు ఎదురుగా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ ఇప్పించండన్నమాట. ఇవ్వరా అన్నారు. మళ్ళీ అలాగేరా? అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళతో మనకి ఎక్స్పీరియన్స్ ఉండిపోతుంది. అది మనసులో అందరూ వెళ్ళాల్సిందే, కానీ కొంతమందితో మనం ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. అలా అనిపించేది జానకమ్మతో. నా తల్లిని కోల్పోయినట్టే ఫీల్ అవుతున్నా నేను. నేను పొద్దున్నే మా స్టాఫ్తో చెప్పాను, రాత్రి మీరు ఇలా వెళ్ళారా, న్యూస్ వస్తుందిరా. రాత్రి నుంచి మనసు కొంచెం ఏదో మనం బరువెక్కి కూర్చున్నాం. మనం మనుషుల్ని మనం పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది, అలాగుంది. ఆ రోజుల్లో సింగర్స్ సినిమా వాళ్ళకి పరిచయాలు అనేవి ఎలా ఉండేవి? అంటే కలిసి వాళ్ళు ఎప్పుడైనా షూట్స్ అవుతూ 100% ఉంటుందమ్మా. ఒక హీరో పాడుతున్నారు అంటే వెళ్ళిపోయి స్టూడియోలో వాళ్ళతో ఇలా పాడితే బాగుంటుంది కదా, వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుందని విని బాలుగారు పాడేవారు అని. బాలుగారితో నేను 2 పిక్చర్లు చేశాను. వర్క్ చేసేటప్పుడు 2 పిక్చర్లు వర్క్ చేశాను. కానీ కాంబినేషన్ లేకపోయినా కూడా ఒక 2 సీన్ మాత్రమే కాంబినేషన్ ఉంది. అలా చెప్పేవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. అలా జానకమ్మ మేము లాన్లో కింద కూర్చొని అమ్మతో మాట్లాడేది, ఇవన్నీ కొన్ని ఎక్స్పీరియన్స్. అవన్నీ అది ఉండేది అప్పట్లో, అది ఉండేది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, చిత్రమ్మకి మనోగారికి మనోధైర్యం చాలా ముఖ్యం. వాళ్ళిద్దరికి మాట్లాడితే జానకమ్మ జానకమ్మ అంటారు చిత్ర గారు. మనోగారికి కూడా అంతే, జానకమ్మ జానకమ్మ అని. ఇద్దరు, ఒక ఎడం భుజం పోయింది, కుడి భుజం పోయింది. 2 లెజెండ్స్ పోయారు. మనోగారికి కానీ చిత్ర గారికి కానీ ఆ దేవుడు ఇంకా మనోధైర్యాన్ని ఇవ్వాలి, మనోబలం ఇవ్వాలి. మాటకి చిత్రమ్మను ఎప్పుడు అంటూ ఉంటారు జానకమ్మ జానకమ్మ అని. అంత ఇష్టం ఆవిడకి. ఇప్పుడు మనోగారు ఎలా ఉంటారో అని తలుచుకుంటే నాకు కష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అమ్మా. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.